రూ. 10,000 బడ్జెట్తో బాదం పాలు వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. దీనికోసం ఒక గ్యాస్ స్టవ్, పెద్ద గిన్నె, పాలు వేడి చేసే పాత్ర, గాజు గ్లాసులు లేదా పేపర్ కప్పులు మరియు ఒక చిన్న తోపుడు బండి లేదా టేబుల్ అవసరం అవుతాయి. పాలు, బాదం పప్పు, చక్కెర మరియు యాలకులు వంటి ముడి పదార్థాలను ప్రతిరోజూ తాజాగా కొనుగోలు చేయాలి. విక్రయించే విధానం: ఈ వ్యాపారాన్ని ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ప్రారంభించడం మంచిది. బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ లేదా సాయంత్రం వేళల్లో పార్కుల వద్ద స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చు. నాణ్యమైన పాలను సరసమైన ధరకి అందించడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు. శుభ్రత పాటించడం ఈ వ్యాపారంలో చాలా ముఖ్యం. లాభాల వివరాలు: రూ. 10,000 పెట్టుబడితో రోజుకు కనీసం 15 నుండి 20 లీటర్ల పాలను విక్రయించవచ్చు. 1 లీటరు పాల ద్వారా ఖర్చులు పోను సుమారు 100 నుండి రూ. 150 వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు 15,000 నుండి 20,000 రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. వినియోగదారుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ లాభం కూడా పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి మార్గాలు: వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి బాదం పాలతో పాటు కుంకుమపువ్వు పాలు లేదా రాగి మాల్ట్ వంటి ఇతర పానీయాలను కూడా పరిచయం చేయవచ్చు. ఫంక్షన్లు మరియు పుట్టినరోజు వేడుకలకు ఆర్డర్లు తీసుకోవడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. కస్టమర్ల కోసం కూర్చోవడానికి చిన్న ఏర్పాటు చేయడం మరియు ఆకర్షణీయమైన లైటింగ్ ఉపయోగించడం వల్ల వ్యాపారం మరింత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.